Rhinox provides all the gears with level 2. So level 1, level 2 కి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే సో గైస్ మీకు దీని రివ్యూ కావాలంటే చేద్దాం త్వరలో. దిస్ ఇస్ ఆల్ న్యూ RR 310. So what's up guys, welcome back to the channel. సో ఈరోజు ఫైనలీ రేవెన్ రైడ్ది రైనాక్స్ మీటప్ ఉందన్నమాట. సో బైక్ కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది. సో ఈరోజు రైనాక్స్ సికింద్రాబాద్ ఇంకా రేవెన్ రైడ్ కొలాబ్ అనమాట. ఇది ఆ స్టోర్లో రైడింగ్ గేర్ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకి ఏ రైడింగ్ గేర్, చాలా మంది అడుగుతున్నారు ఏ రైడింగ్ గేర్ దేనికి చూస్ చేయాలి అది ఇది అనుకుంటూ. సో ఈరోజు వాళ్ళకి కొద్దిగా క్లారిటీ ఇచ్చేస్తాం అనమాట. సో టూరింగ్కి ఇలాంటి రైడింగ్ గేర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడింగ్ గేర్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని క్వాలిటీస్ కానీ అది ఇది అండ్ అలానే రైనాక్స్ వాళ్ళు దే సెడ్ దే విల్ గివ్ అవే లాగా ఫ్యూ యాక్సెసరీస్ ఏమో గివ్ అవే ఇస్తున్నారు. అది ఏంటి ఇస్తారు, ఏమేమి ఇస్తారో అది నాకు కూడా ఐడియా లేదు. అది మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూడాలి. సో ఇదైతే సికింద్రాబాద్ రైనాక్స్ వాళ్ళతోటి టై అప్ అయి ఉన్నాం. సో ఇప్పుడైతే సికింద్రాబాద్కి పోతున్నాం అనమాట. సో పోయి ఇప్పుడు రైనాక్స్ స్టోర్లో చెక్ చేయాలి అసలు ఏమేమి గివ్ అవే ఇస్తున్నారు అని చెప్పేసి. అలానే రేవెన్ రైడ్ వాళ్ళ తరపు నుంచి ఎవరైనా వస్తే మన డిస్కౌంట్స్ వర్కౌట్ చేయగలుగుతామా అని అది కూడా ఒకసారి అడగాలి అక్కడ. అండ్ ఐ గెస్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మీటప్స్ అవుతుంది. నాట్ అకార్డింగ్ టు ద మెంబర్స్ ఎంతమంది వచ్చారు కౌంట్ కాదు, బట్ ఎడ్యుకేట్ చేయొచ్చు చాలా మందికి రైడింగ్ గేర్స్ గురించి. అండ్ మేబీ దానిలో లీస్ట్లో ఒకళ్ళు కొన్నా కూడా ఐఎమ్ సేవింగ్ సమ్వన్స్ లైఫ్ అనుకునే ఫీల్ అవుతా, ఒక్క గేర్ అయినా కానీ. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఎక్కువ మంది కూడా త్వరలో కొనుక్కుంటే బాగుంటు. అండ్ సో మెనీ డిఎమ్స్ వస్తుండే ఏ గేర్ కొనాలి అని చెప్పి. పనిలో పని దే విల్ ఆల్సో నో. సో ఈ రోజు కెపాసిటీ వచ్చేసి 40 మెంబర్స్. రైనాక్స్ ఓన్లీ 40 మెంబర్స్ మాత్రమే అలౌ చేయగలుగుతాం స్టోర్ కెపాసిటీ అని చెప్పారు. సో అదొక 40 మెంబర్స్. అండ్ సీన్ ఏంటంటే టిఫిన్స్ అండ్ టీ కాఫీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. మేము జస్ట్ అక్కడికి వెళ్ళి గేర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి జనాలతో ఇంటరాక్ట్ అయ్యి గివ్ అవేస్ చేసేసి దాని తర్వాత రైనాక్స్తో మాట్లాడి కొంచెం గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీసేసుకొనేసి అండ్ దెన్ ఎవరింటికి వాళ్ళ అన్నమాట. సో అది. సో ఇప్పుడైతే లెట్స్ గో టు సికింద్రాబాద్ రైనాక్స్ విచ్ ఇస్ బేసికలీ తిరుమలగిరి. సో గైస్ రైనాక్స్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ సమ్వేర్ ఇక్కడ లెఫ్ట్ లో ఉంటది. అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేది ఐ ఫర్గాట్. ఆగో అది ఇక్కడ దూరుస్తాం. ఎట్లారా ఇట్లయితే అంకుల్ వచ్చారా? మొత్తానికి మెసేజ్ లేరు, మీరు గాయ అయిపోయారు సడన్ గా. మన వాళ్ళు చాలా కంగ్రాచులేషన్స్. మీరు అమ్మారు లేదా అంకుల్? దీనిపైన వచ్చిరని చెప్పకండి. Anything on the roads, best is your RV. Rhinox provides all the gears with level 2. జనరల్ గా నేను ఫస్ట్ ఒక రైడింగ్ జాకెట్ కొన్నా, బ్రాండ్ నేమ్ చెప్పాను. దాన్ని నాకు తెలియకుండే లైక్ అసలు రైడింగ్ గేర్ ఏంది, దీని లోపల ఏముంటుంది, దీనిలో ప్రొటెక్టర్స్ ఏంది ఏం తెలియదు. జస్ట్ ఏంటంటే జాకెట్ కింద పడితే ఆపుతుంది, అట్లా ఆ మైండ్ సెట్ లో కొన్నాను నేను అప్పట్లో. తర్వాత ఏం తెలిసింది, చెస్ట్ ప్రొటెక్టర్స్ లేదు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లెవెల్ 1. బట్ లక్కీలీ దాంతో నాకు ఒక 2 క్రాషెస్ సంథింగ్ ఏది చిన్నవి మైనర్స్, బైక్ స్కిడ్ అయ్యి జారిపోవడం, మన రోడ్స్ కార్నర్స్ లో స్లిప్ అవ్వడం లాంటిది కింద ఇంపాక్ట్ తీసుకుంది. అండ్ నాకైతే ఏం కాలేదు. అండ్ హెల్మెట్ కి కూడా బకిల్స్ మర్చిపోకండి, ఇప్పేయకండి అని చెప్పేసి చాలా మంది జస్ట్ హెల్మెట్ వేసుకొని స్టార్ట్ అయిపోతారు. అండ్ మెయిన్ థింగ్ కూడా ఈరోజు మీటప్ రైనాక్స్ ఎందుకు పెట్టామంటే వీ వాంట్ టు ఎడ్యుకేట్. చాలా మందికి క్వశ్చన్స్ ఉండే, ఏ గేర్ తీసుకోవాలి బ్రో, మెసేజ్ చేస్తుండే నాకు లైక్ సిటీకి ఏం తీసుకోవాలి, టూరింగ్కి ఏం తీసుకోవాలి, అసలు ఏం ప్రొటెక్టర్స్ ఉండేవి తీసుకోవాలి, చాలా ఉంది. మీరు ఎంత ఎక్స్పెన్స్ ఎంత పెంచుతూ పోతే అంత సేఫ్ అవుతూ ఉంటుంది గేర్. I work as a manager for Rhinox. Jackets and basically riding gear segment లో multiple segments ఉంటాయి. So starting from entry level to endurance segments. So level 1, level 2 కి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఫ్లెక్సిబుల్. ఆర్మర్ ఫ్లెక్సిబిలిటీ మీకు లెవెల్ 2లో ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే థింగ్ ఏంటి అంటే ఆర్మర్ గట్టిగా ఉంటే మనకు ప్రొటెక్షన్ ఎక్కువ వస్తుంది, ఆర్మర్ హార్డ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. నో, ఇట్స్ రాంగ్. ఆర్మర్ ఎప్పుడన్నా ఫ్లెక్సిబుల్, సాఫ్ట్ ఉండాలి. ఆర్మర్ ఎప్పుడన్నా ఏ జాకెట్లో అన్న పిక్ చేసుకుంటున్నారంటే ఇట్ షుడ్ బి లెవెల్ 2 సర్టిఫైడ్, సాఫ్ట్, ఫ్లెక్సిబుల్. ఈ పోర్ట్స్ చూస్తున్నారు కదా, ఈ హోల్స్ అన్ని, దిస్ ఈస్ వెంటిలేటెడ్. ఇది క్లోజ్డ్ ఉంది. సో దిస్ హ్యాస్ మోర్ వెంటిలేషన్. సో లాంగ్ రైడ్స్ లో ఆ కంఫర్ట్, కొంచెం కంఫర్ట్ జోన్ పెరుగుద్ది. సో గ్లౌస్ లో చాలా వేరియంట్స్ ఉంటాయి. మీకు హాఫ్ గ్లౌస్, సింగల్ గ్లౌస్ వాడుతుంటారు కొంతమంది ఫోమ్ గ్లౌస్ వాడుతుంటారు. ఫోమ్ అంటే పామ్ దగ్గర మీకు ఈ ఫోమ్ ఉంది కదా, సాఫ్ట్ కుషన్, ఇది ఫోమ్ అంటారు దీన్ని.
చాలా మంది ఇది వేస్తే చాలా బాగుంది లుక్ అనేసి. బట్ మీకు రైడింగ్ చేసేటప్పుడు మీరు బాడీని ఎంత తక్కువ స్ట్రెయిన్ చేయగలిగితే మీకు అంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది రైడింగ్లో, అంత ఎండ్యూరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, మీకు ఎక్కువసేపు మీరు ఉండగలుగుతారు. కానీ ఈ గ్లౌస్ మీరు సిటీలోకి వాడాలంటే కొద్దిసేపటి తర్వాత ఇది మొత్తం పట్టేస్తుంది, మీరు గ్లౌస్ తీసేయాల్సింది వస్తుంది లిటరల్గా చెప్పాలంటే. అంతేకాకుండా టూరింగ్లో అంటే కొంచెం వెంటిలేషన్ కూడా ఉంటుంది. అండ్ అవును, మీరు హై స్పీడ్లో 3 డిజిట్స్లో ఉండి కింద పడ్డారంటే మాత్రం ఆ ఇంపాక్ట్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే మీరు మెటల్ ఉన్న బైకే బెండ్ అవుతున్నాయి అంటే మన బాడీ ఈజ్ నథింగ్, బోన్ ఇట్లా ఇరిగిపోతుంది. సో అదొకటి కూడా కొంచెం ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రైడింగ్ గేర్స్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ కానీ మీకు కట్ అవ్వకుండా ఏం టేర్ అవ్వకుండా చూసుకుంటుంది కానీ బట్ బోన్ బ్రేకింగ్ అవ్వదు, మీరు టోటల్ సేఫ్ ఉంటారు అనేది అయితే కాదు. సో టూర్ చేసేటప్పుడు కూడా ఎంతైనా ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు సడన్గా మీరు కింద పడి గట్టిగా ఇంపాక్ట్ తీసుకున్నారు ఏదో వాల్కో లేదా బస్కో అంటే మాత్రం నో రైడింగ్ గేర్ ఆల్సో క్యాన్ సేవ్ యూ. సో మెయిన్ థింగ్ గేర్ తీసుకునేటప్పుడు స్పెసిఫిక్గా మీరు రైనాక్స్ టీమ్తో కూడా మాట్లాడచ్చు, అన్న వాళ్ళతోటి మీకు ఏది మీది ఏం చెప్తే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు, దాన్ని బట్టే తీసుకోండి. టూరింగ్ది తీసుకొని సిటీలో తిప్పకండి, సిటీలోది టూరింగ్ వేసుకోకండి. మీ కంఫర్ట్ మీకు అప్పుడు లేటర్ ఆన్ అర్థమవుతుంది. బికాస్ నేను కొన్న టైంలో చెప్పే వాళ్ళు లేకుండే, సో నేను అలా రాంగ్ గేర్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి తర్వాత అర్థమైంది, నడిపేటప్పుడు చాలా డ్రైన్ అయిపోయేవాడిని, తీసేసేవాడిని జాకెట్, దాని లేయర్స్ తీసేసేవాడిని, తర్వాత కొద్దిగా లూజ్ అయిపోయినాయి, ఇవన్నీ అయింది. సో తీసుకునేటప్పుడు ఒకటేసారి తీసుకుంటారు కాబట్టి చూసి తీసుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఫోటోస్ ఏమైనా తీస్తే జస్ట్ ట్యాగ్ రైనాక్స్ స్టోర్ ఆల్సో, దట్ వుడ్ హెల్ప్ అ లాట్. బైకింగ్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ గ్రో అవుతుంది. అండ్ స్లోగా అయినా స్టడీగా అయినా పర్లేదు, జస్ట్ మీరు ఆ రైడింగ్ గేర్ని ఇన్వెస్ట్ చేస్తా అన్న థాట్ ఈజ్ వాట్ వీ వాంట్ యూ గైస్ టు హ్యావ్. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ జనరల్గా అంటారు కదా, చిన్నప్పుడు మనం కూడా నేను కూడా 18 అట్లా ఉన్నప్పుడు బైక్ స్లో వెళ్ళాలంటే లేదు నాకు తెలుసు కంట్రోల్ ఉంటుంది అని చెప్పి ఫాస్ట్ వెళ్ళేవాడిని. జనరల్గా అంటారు ఎక్స్పీరియన్స్ తర్వాతే తెలుస్తుంది అని చెప్పి. లక్కీలీ ఐ డింట్ హ్యావ్ మేజర్ యాక్సిడెంట్స్. చిన్నవి అయినవి కూడా ఆ టైంలో గేర్ ఉండే కాబట్టి ఐ వాజ్ సేఫ్. అది నేను కూడా అప్పుడు చెప్పాలంటే బేసిక్ ఒక బైకర్ కూల్గా ఉంటుంది అని చెప్పి గేర్ కొన్నాను, కానీ అది సేఫ్టీ అని నాకు కూడా అంత ఐడియా లేకుండే. ఏదో కూల్గా ఉంటుంది జాకెట్ వేసుకొని అని. లేటర్ మెల్లమెల్లగా ఐ స్టార్టెడ్ రియలైజింగ్ లేదు, it is very important. Discipline, everybody must take that discipline into life. Yeah, because we don't know what will happen. So our pleasure, we have come for the rides, but the safety is the first. సో రీసెంట్గా సిద్ధార్థ్ ఈ బూట్స్ కొన్నాడు క్లాన్ వాళ్ళది. సో దీనికి ఇటు D30 ప్రొటెక్షన్. సో దీని ప్రొటెక్టర్స్ కూడా D30s ఉన్నాయి లెఫ్ట్ అండ్ రైట్. నేను వాడేది వచ్చేసి ఆల్పైన్స్వి. ఇది కూడా సేమ్ థింగ్, CE సర్టిఫైడ్ అండ్ పక్కన మొత్తం ప్రొటెక్షన్ అది ఉంటుంది. మెయిన్ థింగ్ ఇవి సిటీ కోసం ఎందుకు వాడాలి అంటే మోర్ కంఫర్ట్. అంతేకాకుండా మీరు లైఫ్ స్టైల్ బేసిక్గా ఆఫీస్కి వెళ్తున్నారంటే షూస్ బాగుంటాయి చూడడానికి, ఎక్కడికైనా వెళ్తున్నారన్నా షూస్ బాగుంటాయి. సో ఐ విల్ టెల్ యూ, ఈ బూట్స్ చాలా దగ్గర చూసా కింద సోల్ వచ్చేస్తాయి, సపరేట్ అయిపోతాయి. ఏంటి పడినప్పుడు కూడా కాదు, జనరల్గా నడుస్తూ ట్రెక్కింగ్ చేస్తారు కదా కొందరు, నడుస్తూ దాంతో సోల్ సపరేట్ అయిపోతుంది. ఇన్స్టెడ్ దీనికంటే బెటర్ యూ కెన్ గో విత్ వుడ్లాండ్. సో గైస్ ఇది మన బైక్ లైనప్స్ అనమాట ఈరోజు. ఇక్కడ ఒకటి, ఇవన్నీ కూడా మన వాళ్ళ బైక్సే. అండ్ ఇప్పుడైతే లోపల సెషన్ అయిపోయింది మాట్లాడడం అదంతా. సో ఇప్పుడైతే అందరికి రైడింగ్ గేర్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఏమేమి రైడింగ్ గేర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. ప్లస్ రైనాక్స్ స్టోర్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ పర్సనలీ ఏది బెటర్, ఎట్లాంటి చూస్ చేయాలి, ఏం చూస్ చేయాలి, బూట్స్ ఏంటి, ఇట్లా రకరకాలు. వి ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ అన్ని గేర్. ఇప్పుడైతే ఫుడ్ ఉంది, ఫుడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గివ్ అవే సెషన్ ఉంటుంది, క్విజ్ అదంతా కూడా రైనాక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారంట. మీకు ఒకసారి లోపలైతే చూపించేస్తా బేసిక్ గా ఏం జరుగుతుందని చెప్పేసి. సో అందరూ రైడింగ్ గేర్స్ చెక్అవుట్ చేస్తున్నారు, ఇక్కడ రైడింగ్ గేర్స్ చెక్అవుట్ చేస్తున్నారు. రైనాక్స్ హెల్ప్ అ లాట్. As you guys can see, ఇక్కడ మొత్తం గేర్స్ అదంతా పెట్టి రైనాక్స్ టీమ్ ఇస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఏమైనా డౌట్స్ అవన్నీ ఉంటే దే కెన్ రీచ్ అవుట్ టు దెమ్ సో దట్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారని విచ్ ఇస్ ఎ రియల్లీ గుడ్ సెషన్ అని చెప్పాలి. ఐ వాంటెడ్ టు డూ ఇలాంటి సెషన్ ఎప్పటి నుంచో, అండ్ ఫైనల్లీ ఇలాంటి సెషన్ అయితే అయ్యింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంతమంది షో అప్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్లో 28 మెంబర్స్ దాకా దే కేమ్, విచ్ ఇస్ గుడ్ జనరల్గా అయ్యేది. సో ఇలా ఇంతమంది రావడం అనేది ఇస్ గ్రేట్, అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. పీపుల్ ఆర్ షోయింగ్ అప్, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కల్చర్ పెరుగుతుంది, అదే దాంతో పాటు సేఫ్టీ కూడా పెరుగుతుంది. ఆల్ ది క్లబ్స్ రైనోస్ లో 8 క్లబ్స్ ని ఇన్వైట్ చేసాం. చిన్న క్విజ్ ఉంటుంది. లక్కీ 3 విన్నర్స్ కి 3 ప్రొడక్ట్స్ ఫ్రమ్ రైనోస్. ప్రొడక్ట్స్ అంటే జాకెట్లు, ప్యాంట్లు కాదు. సో కొంచెం హైడ్రేషన్ బ్యాగ్స్ కానీ, వీడియోస్ సెగ్మెంట్ గ్లౌస్, గ్రిప్పర్స్ అలా వస్తుంటాయి. 10 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ ఇచ్చే ముందు చేయలేసి 50,000 వర్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫర్ జాకెట్స్, ప్యాంట్స్, గ్లౌస్, నీ కాదు. ఎవరైనా ఆ 50,000 నేమ్ చెప్పగలుగుతారా? వాట్ ఈస్ దట్ ఇన్సూరెన్స్ కాల్? వింగ్మ్యాన్ ఇన్సూరెన్స్. సో దట్స్ వింగ్మ్యాన్ ఇన్సూరెన్స్. రీసెంట్గా కొన్నాడు కదా, ఎక్సైటెడ్గా ఉన్నాడు, చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు. ఒక ప్రోడక్ట్ కి
క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోయాను, బిల్లు పడేసినాను. సెకండ్ ప్రోడక్ట్ క్లెయిమ్ చేసుకున్నాను. క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు. ఎంత 5000 పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ ఫోటో లాగా అనమాట విత్ రైనాక్స్ స్టోర్. గైస్ మీకు దీని రివ్యూ కావాలంటే చేద్దాం త్వరలో. దిస్ ఈజ్ ఆల్ న్యూ RR 310 ఏదైతే క్లియర్ క్లచ్ వింగ్లెట్స్ ఇవన్నీ వచ్చిందో దీనిలో ఇంకేమేమో ఫీచర్స్ కూడా ఉన్నాయి, చెక్అవుట్ చేద్దాం. సో గైస్ మొత్తానికైతే రైనాక్స్ సికింద్రాబాద్ దగ్గర అయిపోయింది రేవెన్ రైడ్ మీటప్. నౌ వీఆర్ గోయింగ్ హోమ్ ఎవరిది వాళ్ళు, అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే వాళ్ళు వీడియో తీసుకుంటారంట లైనప్ది. ప్రణయ్ అన్న ఫుల్ హ్యాపీ, కొత్త బైక్ చిల్ అవుతున్నాడు. SC ఎగ్జాస్ట్ ఉంది, పోలీసు వాళ్ళు కూడా చిల్ అవుతారు వచ్చేపు దొరికితే. సో కొందరు వెళ్ళిపోయారు, మిగతా కొందరు మిగిలారు అనమాట, ఆగారు. సో వాళ్ళు అండ్ మన గ్రూప్లో ఒక పర్సన్ కూడా హీ టుక్ ది క్రాంప్స్టర్ ది జాకెట్. ఎక్కడ ఏమిటి అక్కడ. సో క్రాంప్స్టర్ ది జాకెట్ తీసుకున్నాడు మనోడు కూడా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. అండ్ వాట్ ఎన్ ఈవెంట్, నిజం చెప్తున్నా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది రైనాక్స్ సికింద్రాబాద్ స్టోర్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. నేను మాటలో చెప్పలేకపోతున్నా ఎంత హెల్ప్ఫుల్ ఉండేనో. ఎందుకంటే నేనే నిజం చెప్తున్నా, ఇన్ని ఇయర్స్ రైడ్ చేసిన తర్వాత నేను కూడా చాలా అంటే చాలా నేర్చుకున్నా. ఇంత టెక్ ఉందా రైడింగ్ గేర్లో, ఏంది ఇది ఫ్యాబ్రిక్, ఏంటి ఏ ఫ్యాబ్రిక్ ఎట్లాంటిది, ఏమేమో రకరకాల టెక్ వచ్చింది ఇప్పుడు ఇంకా కొత్తవి. అలా అయింది. దాని తర్వాత చిన్న క్విజ్ పెట్టారు రైనాక్స్ గురించి. సో ఆ క్విజ్లో గెలిచిన వాళ్ళకి ఒకరికేమో హైడ్రేషన్ బ్లాడర్ విత్ హైడ్రేషన్ బ్యాక్ ప్యాక్, ఇంకొకరికేమో రైనాక్స్ డఫుల్ బ్యాగ్, ఇంకొకరికేమో రైనాక్స్ గ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఏదో రైనాక్స్ ది జనరల్గా ఇప్పుడు టీషర్ట్స్ ఇస్తారు కదా గివ్ అవే, అట్లా కాకుండా దే గేవ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ బైకర్స్. వాళ్ళు ఏదైతే వాడగలుగుతారో అది ఇచ్చారు. దెన్ ఫుడ్ గిడ్ అన్ని కూడా చూసుకున్నారు. దే వర్ రియల్లీ పొలైట్, చాలా మంచిగా మాట్లాడారు. అండ్ ఎవ్రీథింగ్, లిటరలీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా మెన్షన్ చేశారు. లైక్ మొత్తం నేర్పించారు ఎవ్రీథింగ్. నేను అసలు షాక్ అయిపోయినా, అబ్బో ఇంతుందా దీని లోపల అని చెప్పేసి. సో యా, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సెషన్. సో అందుకే అంటాను ఇలాంటివి ఏమైనా ఉంటే రండి అని చెప్పేసి. మీరు కూడా గివ్ అవే గెలిచి ఉండొచ్చు. లిటరల్ జస్ట్ ఏం లేదు, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నాట్ ఈవెన్ లైక్ లక్, ఇట్స్ ఆల్ ఆన్ యువర్ జనరల్ నాలెడ్జ్ అంతే. రైనాక్స్ గురించి చెప్తారా, మీకు గివ్ అవేలో ఏదో ఒకటి దొరికేస్తుంది. అండ్ ఎవ్రీ వన్ వేర్ ఆల్సో రియల్లీ హ్యాపీ. వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ లైక్ సో హ్యాపీ. బాగా అయింది ఈవెంట్ అయితే. అండ్ యా, ఐ ఆల్సో ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇంకా అంతే అనుకుంటే ఈ బ్లాగ్ అయితే. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the